ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ వారికి ఆ రేంజ్లోనే ఇమేజ్ ఉంది, అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండగా, మహేష్ బాబు మాత్రం రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలవడానికి గతంలో చేసిన కొన్ని సినిమాలే కారణం. ఆయా సినిమాల్లో భూమికా చావ్లా హీరోయిన్గా నటించింది. హీరోయిన్ అనగానే అందాల ఆరబోతకు చాలా వరకు అభ్యంతరం తెలపరు. కానీ భూమిక మాత్రం సినిమాల్లో నటించేందుకు తన క్యారెక్టర్లకు ఉన్న ప్రాధాన్యతనే చూసుకునేది. ఆ ప్రకారం చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. పవన్ తనతో చేసిన ఖుషీ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గత సినిమాలన్నీ ఒక ఎత్తుకాగా, ఖుషీ ఒక్కటే మరో ఎత్తు. మహేష్ బాబు భూమికతో కలిసి ఒక్కడు సినిమా చేశాడు. అది ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా మహేష్ బాబుకు స్టార్ హీరో ఇమేజ్ తీసుకొచ్చింది. అలా ప్రిన్స్కు భూమిక అలా కలిసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్తో భూమిక సింహాద్రి సినిమా చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తారక్కు మాస్ హీరో ఇమేజ్ తీసుకొచ్చి పరిశ్రమలో స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇలా భూమిక ఈ ముగ్గురు హీరోలకు ఇండస్ట్రీ హిట్ సినిమాలిచ్చి వారిని స్టార్ హీరోలుగా మార్చిందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.